హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు టెర్రస్ గార్డెన్ కాకుండా కిందని కూడా మా గార్డెన్ ఉందండి. ఇందులో కూడా మేము కాయగూరలు, ఆకుకూరలు, పాదులు కూడా వేసుకున్నామండి. వేసవికాలంలో ఎండలు ఎక్కువ ఉండటం వలన మొక్కలు బతికించుకోవటం చాలా కష్టమైన పని కదండి. అయినా మనం కేర్ చేసుకొని పెంచుకోవాలండి. మా గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ చేయడానికి కొన్ని కాయగూరలు అయితే వచ్చాయండి. బీరకాయలండి, చూడండి ఎన్ని వచ్చాయో. అదేవిధంగా కీర దోసకాయలు కూడా వచ్చాయండి. ఇవి కూడా చాలా బాగానే వచ్చాయండి, క్రాఫ్ట్ వచ్చాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం హార్వెస్ట్ చేసుకోండి. ముందుగా బీరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో, ఎంత లేతగా పొడుగ్గా వచ్చాయో. ఈ బీరకాయ రక్తశుద్ధి చేయడంలో కూడా చాలా సహాయపడుతుందండి. ఇంకా ఆల్కహాల్ నుండి దెబ్బతిన్న కాలేని కూడా శుద్ధి చేయడంలో బాగా సహాయపడుతుందండి. ఈ విధంగా మన గార్డెన్లో పండిన బీరకాయలను హార్వెస్ట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదండి. చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయి ఒక్కొక్క కాయను. చూడండి మొత్తం 4 కాయలు అయితే వచ్చాయండి. వా, సూపర్. నెక్స్ట్ కీరదోస అండి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఈ గార్డెన్లో అయితే వేసవి బీర, బెండ, దొండ, ఆనపాదులు అన్నీ వేసుకున్నామండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ కీరదోసలు సలాడ్గా తింటారండి. అది కూడా తొక్క తీయకుండా తింటే చాలా ఆరోగ్యకరమైందండి. ఇందులో వాటర్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, 96% వరకు ఉంటుందండి. దీన్ని వేసవిలో ఎక్కువగా ఇష్టపడి తింటారండి. చూడండి పింజులు కూడా ఎక్కువ ఇంకా ఉన్నాయండి, చాలా వచ్చాయి. ఇలా మార్కెట్లో కొనే కంటే అవకాశం ఉన్నవాళ్ళు మన గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆ సంతోషం వేరండి. తర్వాత ముల్లంగి దుంపలండి, ఇవి కూడా మన గార్డెన్లో వేసుకున్నామండి. దీనివల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి. ఎసిడిటీ, అల్సర్ రాకుండా బాగా తోడ్పడుతుందండి ఇది. ఇందులో కూడా వాటర్ పర్సెంటేజ్ 94% వరకు ఉంటుందండి ఇందులో. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా దుంపలు కూడా సైజు పెద్దగా ఉన్నాయి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటిని సలాడ్గా కూడా బాగా యూజ్ చేస్తారండి. అలాగనే ఫ్రై కూడా చేసుకుంటే చాలా శరీరం కూడా మంచి మేలు చేస్తుందని, మంచి ఆరోగ్యకరమైనది కూడా. చూడండి ఎన్ని దుంపలు అయితే వచ్చాయో. ఇవి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉండేటప్పుడు, మంచి ఏపుగా ఉండేటప్పుడు తెంపుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉండే టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎన్ని దుంపలు వచ్చాయో. ఇప్పుడు కాకరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఇవి ప్రతి 2-3 రోజులకు ఒకసారండి. ఓ 4-5 వస్తూనే ఉంటాయండి. చూడండి ఈ సైజు కూడా చాలా మంచి సైజు అండి, మీడియం సైజు బాగానే ఉంటాయి. మంచి మన ఫ్రైకి వీటికంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. చూడండి ఎంత సైజులో ఉన్నాయి. ఇవి 2 చెట్లు ఉన్నాయి, కానీ ఆ చెట్టు మీద వరకు వెళ్ళిపోయాయండి ఇవి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. 2-3 రోజులకు ఒకసారి మాకు 4-5 కేజీలు ఒక టైంకి అయితే సరిపోతాయండి. అన్ని కాయలు వచ్చాయి. చూడండి ఎన్ని వచ్చాయో, చూసారు కదా. ఇంత హార్వెస్ట్ చేసాము. బీరకాయలు, కీరదోస, కాకరకాయలు, చెర్రీ టమోటా, దేశీ టమోటా. ఇవి చాలా పెద్ద సైజ్ అండి. ఇది వరకు మీకు షార్ట్లో చూపించి కదండి, మంచి జ్యూసీగా కూడా ఉంటాయండి. ముల్లంగి చాలా చక్కగా వచ్చాయండి. తర్వాత పూలండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసామండి. పువ్వులు, మందార పువ్వులు, కనకాంబరాలండి, ఇవి కూడా వస్తుంటాయండి. హార్వెస్ట్ చేసాను చూడండి. ఇదండి మా కింద గార్డెన్లో ఈ విధంగా హార్వెస్ట్కి అయితే చేసుకున్నామండి. మాకు పక్కనే కిందని గార్డెన్, చిన్న గార్డెన్గా ఏర్పాటు చేసుకుని చూడండి ఈ విధంగా. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జై హింద్.